వెల్కమ్ టు మిడ్ పాయింట్ మీడియా. దేశ ఆర్థిక రాజధాని కలల నగరం, ఎప్పుడు పరుగులు తీసే మహారాష్ట్ర ఇప్పుడు ప్రకృతి ప్రళయానికి వేదికగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. ముఖ్యంగా ముంబై, పూణే, థానే, రాయ్గఢ్ ప్రాంతాలు వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో అల్లకల్లోలంగా మారాయి. గత 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేపై వేఖండాల సమీపంలోని మిస్సింగ్ లింక్ ప్రాంతంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ముంబై వైపు వెళ్లే మార్గాన్ని అధికారులు పూర్తిగా మూసివేశారు. వేలాది వాహనాలు నిలిచిపోగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోడ్లే కాదు, రైల్వే వ్యవస్థ కూడా వర్షాల దెబ్బకు కుదేలైంది. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాకులు నీట మునగటంతో 40కి పైగా రైళ్ల సర్వీసులు ప్రభావితమయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు స్టేషన్లలోనే చిక్కుకుపోయారు. ముంబైలో లోకల్ ట్రైన్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడి జనజీవనం స్తంభించింది. ఇక పూణే జిల్లాలోని మావల్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘోర విషాదం రాష్ట్రాన్ని కలచివేసింది. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడటంతో పాటు పలు ప్రాంతాల్లో వరదల కారణంగా 16 మందికి పైగా మరణించగా పలువురు గల్లంతవ్వటం ఆందోళన కలిగిస్తోంది. ముంబై నగరం మొత్తం వరద నీటితో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, పాఠశాలల కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని భారత వాతావరణ శాఖ ముంబై, థానే, రాయ్గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో భారీ అలలు ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించింది. ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్రతో పాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా వర్ష బీభత్సాన్ని ఎదుర్కొంటున్నాయి. ఛత్తీస్గఢ్లో వరుసగా 3వ రోజు కుండపోత వానలు కురవటంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో ఆకస్మిక వరదలు, కొండ చర్యలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒడిశాలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో పశ్చిమ, మధ్య, ఉత్తర భారతదేశంలో రుతుపవనాలు మరింత చురుగ్గా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యల ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కలల నగరంగా పేరొందిన మహారాష్ట్ర ఇప్పుడు ప్రకృతి ఆగ్రహానికి ప్రతీకగా మారింది. వర్షం కురిస్తే చాలు భయం, ఆందోళన, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇవే ప్రజల ముందున్న సవాళ్లు. పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందోనని లక్షలాది మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు.